ఇక్కడ సపరేషన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. అందామా మనమంతా ఒకటే కమ్యూనిటీ కాబట్టి వేదిక పైన ఉన్న వాళ్ళని ఇటు సంబోధించాల్సిన అవసరం లేదు ప్రస్తుతం. చైతన్య ఇంగ్లీష్ క్లాస్ చెప్పాడు, వీరేంద్రన తెలుగు క్లాస్ చెప్పాడు. మరి నేనైతే మ్యాథ్స్ క్లాస్ చెప్పనులే, కానీ ఒక 2-3 విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. గాలా 3.0 దీనికి సంబంధించి సరదాగా నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా. జనరల్గా అంతకుముందు తమిళ్లో కుంజుమోన్ అని ఒక ప్రొడ్యూసర్ ఉండేవాడు. కుంజుమోన్ చాలామంది వినుంటారు ఆ పేరు. అతను మూవీస్ తీసేటప్పుడు విపరీతంగా ఖర్చు పెడతాడు. అంటే ఏ ప్రొడ్యూసర్ కట్టిపెట్టినా, ఏ డైరెక్టర్ సినిమా తీసినా సరే డెఫినెట్గా హిట్ అవ్వాలని, హిట్ అవుతుందని నమ్మకంతోనే తీస్తారు. అలానే ఆ కుంజుమోన్ అనే ప్రొడ్యూసరు విపరీతంగా ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెడతారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద అనిపించలేదు, కానీ లైట్లు వేసిన తర్వాత చూశాను. అంటే ఆ కుంజుమోన్ తీసిన సినిమాలు కొన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి, కొన్ని డిజాస్టర్ అవుతాయి. బ్లాక్ బస్టర్ కూడా మ్యాక్సిమం రేంజ్కి వెళ్ళిపోతే, అక్కడ డిజాస్టర్ అయినా కూడా అంతే ఉంటాయి. కానీ మా కుంజుమోన్ ఖర్చు పెడతాడు. అప్పుడు కొద్దిగా మనం ఇక్కడ కొంచెం చెయ్యేసుకొని రుద్దుకుంటా కొద్దిగా శాంతంగా ఉంటే మా వాడు తీసిన ప్రతి సినిమా కూడా బ్లాక్ బస్టరే అవుతుంది. ఇప్పుడు కూడా ఆ లైట్లు వేసిన వెంటనే మా వాడు మళ్ళీ ఒక సినిమా తీశాడు అనుకున్నా. ఇక్కడ మరి డెఫినెట్గా అది హిట్ అవుద్ది. మన చైతన్య ఏదన్నా ఒక సినిమా తీశాడు అంటే మాత్రం 100% అది హిట్ అయితే రాల్సింది. అవ్వకపోయినా మీ అందరు సపోర్ట్ ఉంటుంది మళ్ళీ వెనక. నిజంగా అవ్వకపోయినా మీరు అందరూ అయ్యింది అని చెప్పి నిజమని మమ్మల్ని నమ్మిస్తారు. ఆ విషయం కూడా మాకు తెలుసు. పదే 1-4 సార్లు చెప్పి అయ్యింది. ఎందుకంటే గుంటూరు వచ్చినప్పుడు మీటింగ్స్లో చూస్తాం, ఏదన్నా ఒక చిన్న నెగిటివ్ పాయింట్ ఏదన్నా ఒక డిస్కషన్లో వచ్చినప్పుడు సరి చేసుకోండి అన్నప్పుడు నో అస్సలు కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు, తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుంది. 1-4 సార్లు చెప్పి ఎట్లయినా సరే ఒప్పించాల్సిందే. కానీ మేము బయటకు అన్నా సరే లోపల మాత్రం అనే అనుకుంటాం. ఆ తర్వాత చెప్పాల్సిన విధంగా మళ్ళీ చెప్తాం అనుకోండి కూర్చోబెట్టిన తర్వాత. అట్లానే ఈ ప్రోగ్రామ్స్ చేశారు టీచర్స్ అందరూ, చాలా బ్రహ్మాండంగా చేశారు. పెర్ఫార్మెన్సెస్ కానివ్వండి అన్నీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మేము లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు చైర్మన్ సార్ అంటున్నారు, వీళ్ళు పిల్లలా టీచర్లా అని. అంటే మీరు వేసుకున్న డ్రెస్సులు చూసి మేము పిల్లలను, అంటే టీచర్స్ అని మాకు తెలుసు, కానీ ఎవరిని చూసినా జెంట్స్ అంటే మామూలుగా ఉన్నారులేండి, లేడీస్ మాత్రం గర్ల్ స్టూడెంట్స్ లాగానే అనిపించారు చూడటానికి. చాలా ముచ్చటేసింది, బ్రహ్మాండంగా ఉంది మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ. అలానే ఇవాళ మధ్యాహ్నం అడ్మిన్ స్టాఫ్ అందరికీ జూమ్ మీటింగ్ కూడా సార్ చెప్పారు, ఎకడమిక్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. అలానే వీరేంద్రన్ ఇందాక చెప్పాడు, ఎస్ఎస్సి 2025 ఏపీఎస్ఎస్సిలో ఎవరు సాధించలేని రికార్డు ఇక ముందు సాధిస్తారో లేదో అటువంటి రికార్డు సాధించినా సరే ఆల్రెడీ భాష్యములు సాధించేశారు కదా అనేటువంటి రికార్డు మనం సొంతం చేసుకున్నాం. 1969లో ఎస్ఎస్సి బోర్డు ఫామ్ అయిందంట. మరి ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని రికార్డు మనం సృష్టించాం. కేవలం అది బికాస్ ఆఫ్ మన టీచర్సు, మన టీం వల్లనే అది సాధ్యమైంది. అది అంటే స్టూడెంట్ ఎఫర్ట్స్ కూడా ఉంటాయి, కానీ మనం ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, మనం ఇచ్చే టీచింగ్ వలన కానివ్వండి, దాని వలన మాత్రమే అది 100% సాధ్యమైందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అంటే ఇక్కడ 600 వచ్చినాయి అని అంటే మధ్యాహ్నం మీటింగ్లో కూడా సార్ చెప్తున్నారు, సబ్జెక్ట్ వైజ్గా మనం మార్క్స్ చూసుకున్నప్పుడు చాలామందికి ఇండివిజువల్ సబ్జెక్ట్ తెలుగు తీసుకున్న 100s ఉన్నాయి, హిందీ తీసుకున్న 100s ఉన్నాయి, ఇంగ్లీష్ తీసుకున్న 100s అట. ఆల్ సబ్జెక్ట్స్లో డిఫరెంట్ స్టూడెంట్స్కి థౌజండ్స్లో ఉన్నాయి 100s. కాకపోతే లక్ ఏంటంటే ఆ అమ్మాయికి అన్ని సబ్జెక్ట్స్లోనూ 100 రావటం అనేది గొప్ప విషయం. సో ఆ రికార్డు ఎప్పటికీ కూడా ఎస్ఎస్సి బోర్డు ఉన్నంతవరకు ఆ రికార్డు మన పేరునే ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మనం ముందు భవిష్యత్తులో మళ్ళీ మనం బీట్ చేయొచ్చేమో. ఇప్పటివరకు వచ్చిన ఈ సంవత్సరం ఇప్పటివరకు మొత్తం మనకి 3 రిజల్ట్స్ వచ్చినాయి. ఇంటర్మీడియట్ రిజల్ట్, అట్లనే జేఈ మెయిన్ రిజల్ట్, ఎస్ఎస్సి రిజల్ట్స్. ఈ మూడిట్లోనూ బ్రహ్మాండమైన రిజల్ట్స్ సాధించాం. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి
జాతీయ స్థాయి వరకు మాట్లాడుకునే రిజల్ట్స్ అన్నీ మన చేతిలో ఉండటం అనేది మన అదృష్టం. అదంతా కూడా కేవలం మన టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఎఫర్ట్స్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఇక్కడ మీరు మేము సపరేషన్ అనేది ఏం లేదు. ఇందాక వీరేంద్ర అని చెప్పారు, అంతా మంది టీచర్ కమ్యూనిటీ, టీచర్ కులం అంతే. అది మనం స్టూడెంట్స్ ఎలా ఉండాలి ఏంటి, మనం ఎంతవరకు వాళ్ళ మీద ఎఫర్ట్స్ పెట్టాలి, హార్ట్ఫుల్గా వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు మంచి భవిష్యత్తు కోసం మనం ఏ రకంగా చేయాలి అనేది అంతా మీరు కొట్టిన పిండి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఒకటి అరా చిన్న చిన్న జనరల్గా అవి పొరపాట్లు అనుకోండి, అనుకోకుండా జరిగినాయి అనుకోండి, ఏదన్నా అనుకోండి, కానీ ఇంటెన్షనల్గా ఈ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇందాక చైతన్య చెప్పే దాంట్లో కొద్ది చిన్న ఆవేదన కొంచెం కనపడింది. సో దాన్ని మీరు ముందు రెక్టిఫై చేసుకుంటారని డెఫినెట్గా ఈ 3.0ని మరి ఎంత దూరం తీసుకెళ్తారో చూడాలి. గాడ్ బ్లెస్ యూ డాక్టర్ చైతన్య. డాక్టర్ చైతన్య మీకు తెలుసు, మరి మనోడికి డాక్టరేట్ వచ్చింది. ఎలా వచ్చిందో నేను చెప్పలేను. తర్వాత ఇందాక చైతన్య చెప్పాడు సాకేత్ గురించి. ఒకప్పుడు భాష్యం అనేది మా ఇనిషియల్ మాత్రమే, మా ఊళ్ళో తెలుసు, లేదంటే ఆ చుట్టుపక్కల వాళ్ళల్లో వారికి మాత్రమే భాష్యం అనేది తెలుసు. అటువంటి భాష్యం ఒక స్టూడెంట్ తోటి ప్రస్థానం మొదలుపెట్టి ఇప్పుడు సుమారుగా 1,80,000 స్టూడెంట్స్ వరకు మనం ఈ 32 ఇయర్స్ జర్నీలో ఈ స్థాయికి చేరుకోవటానికి ప్రధానమైన కారణం మన ఫ్యాకల్టీ, మన టీచర్స్, మీరంతా మన ఫ్యాకల్టీ అంటే మనమంతా. సో ఈ సిచ్యువేషన్ అప్పుడు మేము స్కూల్ పెట్టినప్పుడు మా ఏజ్ కూడా స్టూడెంట్స్ ఏజ్కి కొంచెం దగ్గరగా ఉండేది. అప్పుడు చైతన్య, సత్య వీళ్ళందరూ స్టూడెంట్స్ మనకి. వాళ్ళు మాతో మేము చేసే విధానం, మేము క్లాసులు చెప్పే విధానం, అట్లానే మేము టీచర్స్తో డీల్ చేసే విధానం, ఇవన్నీ చూస్తూ పెరిగారు వాళ్ళు. 7th క్లాస్లో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి మేము క్లాసులు చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారు. అప్పుడు నా ఏజ్ 17 ఇయర్స్. నేను చైతన్యకి మ్యాథ్స్ చెప్పింది నేనే. మరి అది బాగానే చెప్పానంట, కానీ బాగానే చెప్పగలను, బాగానే చెప్తాను కూడా. మ్యాథ్స్ కూడా 98 వచ్చినాయి. మిగిలి అని జస్ట్ 35 to 50 మధ్యలో. సరే, ఎనీహౌ అన్నిటికంటే హైయెస్ట్ మ్యాథమెటిక్స్ అంతవరకు మాత్రం 100% కరెక్ట్. కానీ పెద్దగా చదివేవాడు కాదులే, కానీ మ్యాథ్స్ మాత్రం బాగా. అవునరా, 470 వచ్చిన మ్యాథ్స్ 98 అంటే మరి బాగా వచ్చినట్టే, అంతే కదా. మరి ఆ క్రెడిట్ అతను బాగా చదవడాన్ని చెప్తున్నాను, నేను బాగా చెప్తానని చెప్తున్నాను. మరి ఆ క్రెడిట్ ఎవరు అనేది మీరే ఆలోచించుకోండి. సరే, అప్పటి నుంచి మమ్మల్ని చూస్తూ ఎదిగాడు. అసలు ఎట్లా టీచర్స్తో ఎలా ఉండాలి, స్టూడెంట్స్తో ఎలా ఉండాలి, క్లాసెస్ ఎలా చెప్పాలి ఏంటి అనేది అట్లా ఈ స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఒక 5-6 మెంబర్స్ మంచి కీ పోస్ట్లో ఉన్నారు మన ఆర్గనైజేషన్లో. అట్లనే అక్కడి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చాడు చైతన్య. నేను ఇక్కడే కంటిన్యూ అవుతానన్నా, నేను ఇక్కడే చేస్తాను అని చెప్పి ఫస్ట్ కర్నూలు వెళ్ళాడు. అక్కడ అప్పటికి మాకు బ్రాంచెస్ ఎక్స్పాన్షన్లో ఉన్నాం మనం. కర్నూలులో చైతన్య వెళ్ళిన సంవత్సరం యావరేజ్ మార్క్ 500 దాటడం, యావరేజ్ మార్కు 500 దాటడం అనేది చాలా 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 కష్టసాధ్యమైన పని. అటువంటి సందర్భంలో 509 యావరేజ్ మార్కు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు 10th క్లాస్. అంటే అకాడమిక్స్ మీద అంత బాగా ఫోకస్ చేశాడు. సో అట్లా గ్రాడ్యువల్గా ఏంటంటే వర్క్ ఇంక్రీజ్ చేసుకున్నాడు, అనుభవం వచ్చింది. తర్వాత హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో మరి చూశారు, మీరంతా చూశారు, దాదాపు 2000 ఫ్యాకల్టీ తోటి మన ఆర్గనైజేషన్ రన్ అవుతుందంటే బికాస్ ఆఫ్ చైతన్య మెయిన్ రీజన్. సో
ఇప్పుడు ఈ సాకేతును కూడా ఇంత ఎర్లీగా ఎందుకు మనం ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది అంటే దానికి కారణం కూడా మరి డాక్టర్ చైతన్యనే. అనుకోకుండా ఒకరోజు ఫోన్ చేసి అన్న ఇట్లా అనౌన్స్ చేస్తున్నాము అని అంటే అప్పుడే తొందర ఉందరా 2 ఇయర్స్ ఆగరా అని చెప్పాను. కాదు సార్ కూడా 23 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నప్పుడే స్కూల్ స్టార్ట్ చేశారు కాబట్టి అదే 23 ఇయర్స్కి ఎంటర్ అంటే సాకేత్ ఆల్రెడీ వర్క్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. కాకపోతే అనౌన్స్ చేయాలి అంతే. వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు, క్యాంపస్లకు వెళ్తున్నాడు, ఎలా ఉంటుందని చూస్తున్నాడు, కానీ వర్క్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు కానీ అనౌన్స్ చేయాలి, అఫీషియల్గా అనౌన్స్ చేయాల. సరే చైతన్య చేయాల్సిందే, సార్ కూడా 23 ఇయర్స్కే స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది అని పట్టుబట్టి మరి ఆ రోజున సాకేత్ని మేనేజింగ్ డైరెక్టర్గా అనౌన్స్ చేయటం జరిగింది. ఆ చేసిన మరు వెంటనే మనకు వచ్చిన రిజల్ట్ జేఈ మెయిన్, ఆ తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్. ఆ 2 రిజల్ట్స్ ఎలా వచ్చినాయో మీ అందరికీ తెలుసు. ఇక ముందు కూడా ఇప్పుడు సాకేత్ గురించి చెప్పాడు. మేమంటే సరదాగా మాట్లాడుకుంటాం, సరదాగా చెప్తాం, అవసరమైతే గట్టిగా మాట్లాడతాం, గట్టిగా అరుస్తాం. ఏదన్నా చైతన్య కాదు, ఎవరైనా సరే మనం మాట్లాడుకునేటప్పుడు ఏదన్నా ఒక మాట అనాలన్నా అంటాం. కానీ ఇందాక సాకేత్ గురించి చెప్పాడు మెత్తగా, మామ అదేంది, మామ ఇదేంది అని. జాగ్రత్తగా మీ దగ్గర కూడా వస్తాడు త్వరలో, చాలా జాగ్రత్తగా డీల్ చేయండి. ఓకే. ఇప్పటివరకు ఈ 32 ఇయర్స్లో ఎక్కడా కూడా మన మధ్య ఒక మేనేజ్మెంటు అలానే ఒక స్టాఫు అనే భేదం లేకుండా, ఆ డిఫరెన్షియేషన్ ఎక్కడ చూడకుండా మేము చేయగలిగాము అని మేము అనుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ చైర్మన్ సార్. ఏ ఆర్గనైజేషన్ అన్నా పైన ఉన్న పర్సన్ ఎలా ఉంటారో వాళ్ళ యాటిట్యూడే మన కింద పర్సన్ వరకు వస్తుంది. ఆయన చూసి మేము నేర్చుకున్నాం, మేము చూసి మా తర్వాత మా చైతన్య వీళ్ళు నేర్చుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ జడ్జిఓస్ కానివ్వండి, తర్వాత ప్రిన్సిపల్స్ కానివ్వండి, అందరూ ఇక అదే ఫార్మాట్లో వెళ్తూ ఉంటాం. ఇందాక చైతన్య చెప్పాడు చైర్మన్ సార్కి అకౌంట్స్ కానివ్వండి, తర్వాత ఇప్పుడు టర్న్ ఓవర్ ఎంత అని ఇంతవరకు నన్ను అడగలా సార్. ఎట్ ద సేమ్ టైం తెలిసి అడగలేదా అంటే తెలియని కూడా తెలియదు ఆయనకి. తెలియదు, తెలుసుకునే ఇంట్రెస్ట్ కూడా లేదు. పిల్లలు మన దగ్గర ఎలా ఉన్నారు, పేరెంట్స్ ఎలా ఉన్నారు, స్టాఫ్ ఎలా ఉన్నారు, ఈ 3 పాయింట్సే ఇంపార్టెంట్. ఇవాళ మధ్యాహ్నం మనం ఏం మాట్లాడినా ఇవే పాయింట్స్ మీద మాట్లాడుకున్నాం. సో పైన హెడ్ ఎలా ఉంటే కింద వరకు పనిచేసి మన డిఫరెంట్ లేయర్స్లో వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళ ఇది కూడా అట్లానే మారిపోతూ ఉంటుంది. వాళ్ళు బయట ఎట్లా ఉన్నా సరే మన దగ్గరకు రాగానే ఆటోమేటిక్గా ఆ ట్రాక్కి ఇదైపోతారు. సో అలానే చివరిగా నేను చెప్పేది ఏంటంటే, మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, అకాడమిక్స్ పరంగా కానివ్వండి, కాదు 4 మంచి మాటలు చెప్పే పరంగా కానివ్వండి, మనం ఎంత బాగా వాళ్ళని సాటిస్ఫై చేస్తున్నాం, పేరెంట్ ఎంత సాటిస్ఫై అవుతున్నాడు, స్టూడెంట్ ఎంత బాగా నేర్చుకుంటున్నాడు, స్టూడెంట్ యాటిట్యూడ్ మనం ఎంతవరకు పాజిటివ్గా మార్చగలిగాం అనేది మీరు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి, చెక్ చేసుకుంటూ ఉండండి. అట్లనే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత, నేను ఇది సాధించాలి అని నిర్ణయించుకోండి. అనుకోవటం కోరుకోవటం ఎన్ని కాదు, నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం ప్రకారం నడుచుకోండి. మీరు మన దగ్గర భాష్యంలో ఉన్నారా, బయటికి వెళ్ళారా, మళ్ళీ వస్తారా, ఇవన్నీ సెకండరీ థింగ్స్. ఇండివిజువల్గా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. ఆ దిశగా వర్క్ చేస్తారని, మీరు డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఆఫ్ అప్లాస్ ప్లీజ్. అండ్ డెఫినెట్గా సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రీఇన్ఫోర్స్ అవుతాయి మా మీద. స్పెషల్గా ఐ కుడ్ సీ ఎ బిగ్ క్లోజప్ స్మైల్. టీచర్స్ అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ లాగా ఎంతో ముచ్చటగా కనపడ్డారన్న దానికి చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ దట్ ఇన్స్పైరింగ్ స్పీచ్. నవ్ ఐ రిక్వెస్ట్. వాస్తవం సార్? ఓకే. మా వాళ్ళు ఈరోజు ఇంకా అన్నం తినరు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నవ్ ఐ రిక్వెస్ట్ Honorable Chairman of Bhashyam Institutions, Shri Ramakrishna sir, to please address. Special. అనుమతి
హనుమంతరావు చెప్పినట్టు ఇప్పుడు గెస్ట్లు ఎవరు అర్థం కావట్లేదు ఇక్కడ. గెస్ట్లు ఎవరైనా మన రెడ్డి అన్న గెస్ట్ అంటే ఆయన రోజు కనపడుతూ ఉంటాడు. ఇక గెస్ట్లు ఎవరంటే లైట్ వేసిన వాళ్ళు, ఆ మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, ఆ గెస్టులందరికీ నమస్కారం. మా భాష్యం ఫ్యామిలీస్ అందరికీ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా శుభాకాంక్షలు. మీకేమో ఆకలి అవుతుంది, వాళ్ళేమో అందరూ చెప్పేశారు, చివరి నాకు ఇచ్చారు. ఇక నేను కొత్తగా ఏం చెప్పాలో తెలియదు. సరే మీరేదో చిన్నపిల్లలాగా ఉందాం అంటే అది కూడా హనుమంతరావు వాడేశాడు, అది అయిపోయింది. నగేష్ నువ్వు ఎందుకు మాట్లాడలేదని, టైం అయిపోయింది సార్, మీరు తొందరగా ముగించండి సార్ అంటున్నాడు. ఆ పరిస్థితుల్లో చివరిలో నేను వచ్చాను. సరే ఏదేమైనా నాకు స్టేజ్ మీద కూర్చోవడం కంటే స్టేజ్ ముందు కూర్చోవడం చాలా ఇష్టం. మీ అందరిలో కూర్చుంటే నేను కూడా మీతో పాటు సమానంగా ఉంటాను అనే భావన నాకు రావడం, దాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తా. అందుకని ఏ ఫంక్షన్స్ కూడా ఎక్కువ అటెండ్ అవ్వడానికి ఇష్టపడినాం. అటెండ్ అవుతా, అక్కడ కూర్చుంటా, కానీ స్టేజ్ మీద కూర్చోవడానికి ఇష్టపడినాం. మరి 32 years క్రితం స్కూల్ పెట్టామన్నారు. అంతకుముందు కూడా ఎక్కడో టీచర్గా చేశాను. లక్ష్మి మేడం ఉంది అక్కడ, మేమిద్దరం కొలీగ్స్ ఒక స్కూల్లో. మరి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ఫస్ట్ బ్యాచ్లో చైతన్య 7th క్లాస్లో జాయిన్ అయ్యాడు ఫస్ట్ స్కూల్ పెట్టినప్పుడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, 33 years జర్నీ అంటున్నాడు. 7th క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఏజ్ చెప్పమంటే చెప్పడు, దాని బట్టి మీరు ఆలోచించుకోండి. ఇక రాహుల్, రమ్య మీరు కూడా కూర్చుంటే బాగుంటుంది అమ్మా. కూర్చోండి, పర్లేదు, ఎక్కడికి వచ్చాడు, కూర్చోండి. హనుమంతరావు చెప్పినట్టు ఫస్ట్ వస్తుంటే మరి ఆ డ్రెస్సులు చూస్తే అంతా చిన్నపిల్లలానే ఉండారు, స్టూడెంట్స్లానే ఉండారు. అదన్ను స్టేజ్ మీద పిలిచేటప్పుడు అకంపెనీడ్ బై అంటున్నారు. యాన్యువల్ డేలో చూస్తుంటాం, చిన్నపిల్లలే చీరలు కట్టుకొని వచ్చి అకంపెనీడ్ బై అని వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు డ్రెస్సుల్లో అకంపెనీడ్ బై అంటే టీచర్ల ఫీలింగ్ రావట్లేదు, అక్కడ స్టూడెంట్స్ ఫీలింగ్ కూడా రావట్లేదు, ఇంకా చిన్నపిల్లల ఫీలింగ్ వస్తుంది. అలా ఉన్నారు. అన్నిటికంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక్కొక్కళ్ళు 15 minutes డ్యాన్స్ వేశారు. 15 minutes డ్యాన్స్ వేయాలంటే ఎన్ని అవర్స్ నేర్చుకొని ఉండాలి చూడండి. అంటే అన్ని అవర్స్ మీరు కష్టపడేటే కదా. ఈ అకేషన్ లేకపోతే ఆ ప్రాక్టీస్ మీరు చేయరు కదా. దీన్ని బట్టి అర్థమైంది చేసుకోండి. ఏజ్ తక్కువగా ఉండాలి అంటే డ్యాన్సే పర్ఫెక్ట్. ఏదో పూసుకుంటే రాసుకుంటే రాదు. ఏజ్ తగ్గాలి అంటే మాత్రం ఈ డ్యాన్సే. మీరందరూ గ్రూప్గా వేస్తే ఎంత ఎంజాయ్ చేసి ఉంటారు చూడండి. అది అక్కడక్కడ కొన్ని బ్రాంచుల్లో వేయకుండా చివరి ఫోటో దిగడానికి వచ్చారు 2-3. వాళ్ళకు కూడా చెప్తున్నాను, అందరూ కలిసి డ్యాన్స్ వేయండి. అది చాలా చాలా రకరకాలుగా హ్యాపీనెస్ ఇస్తుంది. కాకపోతే అబ్బాయిలు అంత గొప్పగా వేశారు నేను అనట్లేదు మిమ్మల్ని, లేడీస్ జెంట్సే బాగా వేశారు, నో డౌట్. అవునా కాదా? వేసిన 2 minutes మీరే ఎక్కువ వేశారు, బాగా వేశారు కదా. వాళ్ళు ఎక్కువసేపు వేశారు కాబట్టి అనిపించలేదేమో, మరి తెలియదు. ఈ విధంగా మీరు చేస్తేనే ఇట్లా ఉంటే, మీ గైడెన్స్లో ఉన్న పిల్లలు ఉన్నారు చూడండి, మీరు చేసింది మీ ఇంటి దగ్గర పోయి చూస్తే వాళ్ళు ఏమంటారో తెలియదు, కానీ మీ దగ్గర ఉన్న పిల్లలు అలా మీరు నేర్పితే, అంటే నాట్ ఓన్లీ డ్యాన్స్, అన్ని యాక్టివిటీస్. ఇక్కడ మనం మార్క్స్ అంటే స్టడీస్ కిందకి వస్తుంది. ఎడ్యుకేషన్ బేస్డ్గా చూస్తే ప్రతి ఒక్కటి. ఎవరు మరి అర్చన మేడం, మీరు మరి చూడండి, ఆ డ్యాన్స్ చూసాం. మరి ఆమె డాన్సరో టీచర్ అర్థం కాలేదు తర్వాత చూస్తే. అలా అట్లా స్టూడెంట్స్కి మనం నేర్పి కనుక ఇంటికి పంపిస్తే, ఆ పేరెంట్స్ ముందు వాళ్ళు ఆ ఆర్ట్ని ఎగ్జిబిట్ చేస్తే పేరెంట్ హ్యాపీనెస్ చూడండి ఎట్లా ఉంటుందో. ఆలోచిస్తున్నారా మీరు అట్లా? అది నాట్ ఓన్లీ స్టడీస్, అన్ని రకాలుగా ఆ స్టూడెంట్లో ఏ ఆర్ట్ అయితే ఉందో దాన్ని బయటికి తీసి మనం కనుక బాగా ప్రిపేర్ చేయగలిగితే, అది వాళ్ళ పేరెంట్స్ ముందు కనీసం, అంటే సొసైటీలో చేస్తారనుకోండి, పేరెంట్స్ ముందు చేస్తే ఆ పేరెంట్స్ పొందే ఆనందం చూడండి. అది మన మోటో మొదటి నుంచి చెప్తుంది. పేరెంట్స్ సాటిస్ఫాక్షన్, స్టూడెంట్స్ సక్సెస్ అనేది మన మోటో చెప్తున్నాం.
అందుకని ప్రతి పేరెంట్ సాటిస్ఫై అవ్వాలి. అంటే మీరు ఈ పూట మీరు చేసిన దానికి మనం ఈ అకేషన్ కోసం కొన్ని అవర్స్ నేర్చుకొని చేసిందే, కానీ స్టూడెంట్స్ మనకి ఇయర్స్ మన దగ్గర, వాళ్ళందరినీ మనం తయారు చేస్తే మరి అది మనం ఆ పేరెంట్స్కి ఇచ్చే గిఫ్ట్ లాగా కానీ మీరు ఫీల్ అయితే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. అట్లాగే మరి మా మిత్రుడు వీరేంద్ర చౌదరి మరి మార్క్స్ గురించి చెప్పారు, 600కి 600 అని. ప్రతి ఇయర్ హైయెస్ట్ రావాలని కోరుకుంటాం, పక్కన రావద్దు అని మనం అనుకోం, మనకు రావాలని మాత్రం కోరుకుంటాం. అట్లా స్కూల్ పెట్టిన దగ్గర నుంచి 500 వచ్చి చాలు అనుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళకి గుర్తుందో లేదో, 500 వస్తే 5000 అని ఆశ పెట్టేవాళ్ళం. నిజంగా ఇచ్చాం. కొన్ని రోజుల తర్వాత మన టర్న్ ఓవర్ సరిపోవట్లేదు ఆ డబ్బులు ఇవ్వడానికి, దాంతో ఆపి 500 కాదు హైయెస్ట్ వస్తే ఇంకా బాగుంటుందని ఫీల్ అయ్యేవాళ్ళం. అప్పుడు స్టేట్ సెకండ్ అనో థర్డ్ అని ఏదో ఒక మార్కు వస్తూ ఉండేది. ఒక 2005 ఇయర్, మరి ఎంతమంది ఉన్నారో అప్పుడు దీంట్లో అప్పుడు తెలియదు, కానీ 2005లో కూకట్పల్లి బ్రాంచ్ నుంచి ఇక్కడే కంబైన్డ్ స్టేట్, అప్పుడు స్టేట్ ఫస్ట్ సెకండ్ రెండు ఒకే బ్రాంచ్కి మన బ్రాంచ్లోనే మన కూకట్పల్లిలోనే వచ్చింది. అప్పుడు పొందిన ఆనందం మళ్ళీ 20 ఏళ్ల తర్వాత ఈ 2025లో కాకినాడ నుంచి ఒక అమ్మాయి 600కి 600 చెప్పారు. చూడండి, ఇక చెప్పడానికి ఏమి లేదు. ఇక మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు, ఇది కూడా మీరు చేస్తే మరి ఆ సాకేత్రి అనౌన్స్ చేశారు కదా, వాళ్ళు ఏం చేయాలి రేపు పొద్దున? కనీసం 600 కూడా మిగిలించలేదు మీరు. ఆ నేషనల్ వైడ్ ర్యాంకులు వస్తున్నాయి ఓకే, కనీసం ఈ 10th క్లాస్లోనే 600 కూడా మీరే సాధించేస్తే ఆ పిల్లగాడికి ఏం మిగులుస్తున్నారు మీరని. సిబిఎస్ఈ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ రిజల్ట్ రావాల్సింది ఇంకా గొప్పవి ఉన్నాయి. ఆ గొప్ప రిజల్ట్స్లో పార్టిసిపేట్ చేస్తారని చెప్పి అతను చెప్పడం జరిగింది. వాళ్ళు 600 తెచ్చుకోవడం ఏంటి ఆంధ్రాలో, అది కూడా స్టేట్ సిలబస్లో. మనం ఇక్కడ చూసుకొని ఆ గోలానో చేసుకుంటున్నాం. చూడండి ఎంత అదృష్టం మనకి. వాళ్ళు ర్యాంకు తెచ్చుకుంటే మనం ప్రణం చేసుకుంటున్నాం ఇక్కడ. అంటే చైతన్య అయింది, వాళ్ళ రిజల్ట్ వచ్చే లోపల ఎటు 600 రావనా, అంతేగా తెలంగాణలో ఎటు 600 రావు, మళ్ళీ దానికంటే బాగా వచ్చిందని ఇట్లా చేసుకుంటున్నారు అంటారేమో అనుకునేవాడు, తెలియదు. కానీ రిజల్ట్ ముందే మీ ఫంక్షన్ అంతా పెట్టేసి మొత్తం చేస్తున్నాడో అనిపిస్తుంది. అంతేనా? ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే చూడండి. సరే, ఏదేమైనా 3 రిజల్ట్స్ వచ్చినాయి అన్నారు. ఇంటర్ రిజల్ట్స్ అయిపోయినాయి, జేఈ మెయిన్ రిజల్ట్ అయిపోయింది, 10th రిజల్ట్ స్టేట్ ఆంధ్ర రిజల్ట్ అయిపోయింది, ఇంకా మిగిలిన స్టేట్ తెలంగాణ ఉంది. సరే, కాలేజీ అంటే ఏమనుకోండి, ఫైనల్గా మీ రిజల్ట్ ఉంది అంతే కదా. సిబిఎస్ఈ రిజల్ట్ మేలో ఎప్పుడు వస్తుంది, మరి అది కూడా బ్రహ్మాండంగా తెచ్చుకొని మరి 500కి 500 ఎప్పుడు గిఫ్ట్ ఇస్తారో సాకేత్కు, మరి అది కూడా వెయిట్ చేద్దాం. పాసిబుల్ ఉంటుందా? 600 వచ్చింది అనుకున్నావా? నేను మాత్రం ఆ రోజు వీళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో తెలియదు, కానీ నాకు స్టన్ అయ్యా, 600 ఏంది రావటం ఏందని చెప్పాడు. హనుమంతుడు చెప్పాడు, చూడండి అన్ని సబ్జెక్టులు 100 చాలామందికి వచ్చినాయి. 100 అన్ని 100లో ఒక అమ్మాయి తెచ్చుకోవటమే అదే గొప్పతనం. దీంట్లో ఇంకోటి కూడా ఒకటి మనం అనుకున్నాం, నేను చైతన్య డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక అమ్మాయికి 6 సబ్జెక్ట్స్లో అన్ని 99లు వచ్చినాయి. 6 సబ్జెక్టులు 100 తెచ్చుకోవడం ఈజీ, కానీ 6 సబ్జెక్ట్స్లో 99 తెచ్చుకోవడం పాసిబులేనా? చూడండి, అంత కెపాసిటీ ఉన్న అమ్మాయికి ఒకటన్నా 100 రాదా? కానీ అన్ని 99లు వచ్చినాయంటే చూడండి మరి ఎంత గమ్మత్తో. ఆ రికార్డు కూడా మనకే వచ్చింది. అది అసలు ఎవరు సాధించలేరు. 600 సాధించవచ్చేమో కానీ అది ఎవరు సాధించలేరు. అటువంటి మరి మహత్తరమైన ఫలితాలు మనకు వచ్చినాయి. మీరు కూడా ఆ విధంగా ఇప్పుడు మనం ఎట్లా యాక్టివిటీ పెట్టుకున్నామో, ఎట్లా ఇప్పుడు ఫ్యామిలీ అంతా కలిసి ఉన్నామో, అందరూ అంతా సొసైటీ అంతా బాగుండే విధంగా మన మనసులు ఆకాంక్షించాలి. అదేవిధంగా మన స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని వాళ్ళందరి హ్యాపీనెస్ కూడా మనం చూడాలి. ఆ చూసే విధంగా మన అందరం తయారవ్వాలని, ఆ టీచింగ్ కమ్యూనిటీ అంత గొప్పగా ఉండాలని చెప్తున్నారు. లేదో అకౌంట్స్ అసలు తెలియదని, అకౌంట్స్ నేను చూడను. నేను చూసేది ఏంటంటే స్టూడెంట్ వైజే, ఆ స్టూడెంట్ గురించి మాట్లాడటం,
స్టూడెంట్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు మీకు ఇంకా గమ్మత్తు తెలియదు. 600 అందరూ ఆనందం మోస్తారు. నేను 1 అవర్ తర్వాత ఎంతమంది ఫెయిల్ అయ్యారు తీస్తా. ఆ ఫెయిల్ ఏ బ్రాంచ్లో ఎవరెవరు ఫెయిల్ అయ్యారు చూస్తా. దానికి ఎగ్జాంపుల్ చెబుతా. మనకి ఎంత బాడీ స్టిఫ్గా ఉన్నా, ఎంత గట్టిగా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా ఒక సూది పెట్టి గుచ్చితే సురుక్కుమంటదా లేదా, ఆ బాధే ఫెయిల్యూర్ అనేది. మనం ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే, ఎంత సక్సెస్ అయినా ఆ బాధ ఉండకూడదు. ఆ బాధ ఆ పేరెంట్స్ ఎట్లా బాధపడతారు చూడండి. అందరూ పండగ చేసుకుంటుంటే వాళ్ళు ఒక్కళ్ళే అయ్యో అనుకుంటుంటారు. అటువంటిది కూడా ఉండకుండా, సిబిఎస్ఈలో దాదాపు ఉండదు. ఇది చెప్తున్నా, నాకు తెలుసు. అది సిబిఎస్ఈలో అసలు ఆల్మోస్ట్ ఉండదు. జరిగిన దానికి చెప్తున్నా నేను. అటువంటి ఆ నెగిటివ్స్ కూడా రాకుండా చక్కగా ఉండాలని మరి చేస్తున్నాం. మరి వీళ్ళు అర్చన మేడం కానీ, సుష్మా మహతి గారు, మరి మా నగేష్, మరి అందరూ, రాహుల్, రమ్య, వీళ్ళందరూ కూడా మరి ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి దీన్ని సక్సెస్ చేయడానికి వాళ్ళ పాత్ర కూడా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నెక్స్ట్ గాలాలో ఇంకా బ్రహ్మాండంగా, ఇంకా ఉత్తేజంగా, చక్కగా అందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కనీసం 2 నెలలు ప్రాక్టీస్ చేసి అందరూ అంతకంటే బ్రహ్మాండంగా ఇక్కడ మరి మీ ప్రోగ్రాం ఇవ్వాలని ఆశిస్తున్నా నేను. మరి ఈరోజు దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా జరిపిన మీ అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి గొప్ప అవకాశాలలో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మరొకసారి అందరికీ, ఈ ఆర్గనైజర్ మొత్తానికి థ్యాంక్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మాట్లాడను అంటే మైక్ ఇచ్చి నుంచోబెట్టారండి మన CEO గారు. ఇందాక ZDO గారేమో రాజమండ్రి యాన్యువల్ డే అప్పుడు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది అని అడుగుతున్నారు. రాజమండ్రి యాన్యువల్ డేకేమో నువ్వు గెస్ట్ అని చెప్పి పిలిచారు నన్ను. సరే మనం గెస్ట్ కదా, మాట్లాడాల్సి వచ్చిద్దని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి అక్కడ కూర్చొని మీరు చేసే పెర్ఫార్మెన్స్లు చూస్తూ ఉంటే నేను గెస్ట్గా వచ్చానో ఆడియన్స్లో ఉన్నాను నాకు అర్థం కాలేదు. అంత బాగున్నాయి. మరి మీరు అంత ఎక్స్ప్రెసివ్గా పర్ఫామ్ చేసిన మీ ముందు నుంచి నేను మాట్లాడమంటే నాకు షై ఫీలింగ్ వస్తుంది. అందుకే మాట్లాడినాను. మీ డ్యాన్స్లు ఎంత బాగున్నాయంటే మన యాన్యువల్ డేలో మా పిల్లలకే కాదు, మా స్టూడెంట్స్కే కాదు, మా స్టాఫ్కి కూడా టాలెంట్ ఉంది అని చెప్పి మీ చేత డ్యాన్స్లు వేపిస్తే తర్వాత రోజు పేరెంట్స్ వచ్చి డ్యాన్స్ టీచర్ల చేత మా పిల్లలకి చదువు చెప్పిస్తున్నారా అని అడిగే అంత బాగున్నాయి అవి. బట్ సీరియస్లీ వెరీ వెరీ వెల్ పర్ఫార్మ్డ్. మేబీ అందుకేనేమో యాన్యువల్ డేలో అక్కడ ఇక్కడ కాకుండా స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు ద టీమ్ మెంబర్స్ అని చెప్పి పెడుతున్నారు మన CEO గారు. సారీ, CEO డాక్టర్ చైతన్య గారు. అరే నా రిటైర్మెంట్ 60 పెట్టాను లేరా, 2.0 చాలేరా, ఇంకా అంతకన్నా చేయలేము. అది ఇంకా 20 years. ఏం చెప్పొద్దా? నిన్న తన బర్త్డే కదండి, ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే హలో MD గారు చెప్పండి అన్నాడు. CEO గారు హ్యాపీ బర్త్డే అంటే, అరే నువ్వు నన్ను CEO అని పిలిచినా పిలవకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నాకు నా పేరుకు ముందున్న డాక్టరేట్ మాత్రం మర్చిపోవద్దురా అని చెప్తున్నాడు. సో అది అండి. బట్ జోక్స్ అసైడ్, ఇందా చెప్పాడు ఏ స్కూల్లో అయినా ఇలాంటి ఫెస్ట్లు, ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయా, అవి ఓన్లీ MNCsలో జరుగుతాయి అని చెప్పారు కదా. మనకు కూడా ఇక్కడ ఈరోజు ఇలా జరుగుతుందంటే ఇదంతా ఆర్గనైజ్ చేసి దగ్గరుండి ప్లాన్ చేసి ఒక 3 yearsగా చేస్తున్న మన MNC CEOకే ఇట్ గోస్ టు ద క్రెడిట్. సారీ, మళ్ళీ డాక్టర్ CEO. బట్ సీరియస్లీ మీ డాన్స్లన్నీ నేను ఫస్ట్ గాలాలో మిస్ అయ్యాను. మేము ఆ రోజు యాక్చువల్లీ లేట్గా వచ్చాం, అప్పటికి అయిపోయినాయి. బట్ ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, మనం ఏ పనైనా చేసిన పనిని మళ్ళీ చేస్తే అది ముందుసారి కన్నా చాలా ఇంప్రూవ్మెంట్తో, మంచి డెవలప్మెంట్తో దాన్ని చేయాలనేది ఐ బిలీవ్. అలాగే సెకండ్ గాలాకి నేను రాలేదు,
బట్ ఫస్ట్ గాలా కన్నా 100% దిస్ వాజ్ మచ్ బెటర్. నేను ఈ రోజు నుంచే ఐల్ బీ వెయిటింగ్ ఫర్ గాలా 4.0. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మెసేజ్ ఫ్రమ్ ద న్యూ జనరేషన్. నెక్స్ట్ గాలా ఇంతకన్నా అద్భుతంగా రెండింతలు ఉండాలంటే మనం 10 అద్భుతంగా పనిచేస్తే ఆయన నెక్స్ట్ టైం కూడా వచ్చి 2 అప్రిషియేట్ చేస్తారు ఖచ్చితంగా. సో వన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ సాకేత్ సార్ ఫర్ బీయింగ్ సో సింపుల్ అండ్ స్పీచ్ విత్ లాట్ ఆఫ్ సబ్స్టెన్స్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ది awards that we are going to give our staff for being very, very regular, 100% attendance. And we have also conducted lucid handwriting competition, branch-wise, zone level and the Hyderabad level too. So I request all the winners to be ready. And let us start with 100% attendance. These awards will be given away by Honorable Chairman Sri Ramakrishna sir. From Brooks branch, Vedashri ma'am. You can make sound and give a round of applause, please. This is 100% attendance, which is not a small thing. Manikonda branch, Radhika Meenan. Nagol, teacher Venkatramya, teacher Tulsi. Maheshwaram, Kiran JT. They have literally not taken any leave nor a single permission in any of the days in the whole academic year. Big round of applause to all of them, please. Maheshwaram, Kiran JT. Kapra, Miss Anita. Pragati Nagar, Miss P. Sanja. Patancheru, Miss Vijay Lakshmi, Miss Lakshmi Parihar, Miss Shravani and Miss Rajni Raj. There are 4 of them from Patancheru branch. It's a great thing. Hayat Nagar, Miss V.V. Lakshmi. Pirzadi Guda, Mr. Ahmed, Miss Madhavi. Alwal, Mr. Aizaz. Samanagar, Mr. Raghuram. A flickering moment, a fellow. Samanagar, Mr. Raghuram. That is about the 100% attendance. ఎంతో మంది సార్ నా దగ్గరకు వచ్చి చెప్పారు, లాస్ట్ ఇయర్ ఎంతో ట్రై చేసామండి, ఈసారి ఎలాగైనా సరే ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా రామకృష్ణ సార్ తోటి ఆ గిఫ్ట్ తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో సార్తో ఫోటో తీసుకోవాలన్న అంబిషన్తో దే వర్క్డ్ ఎ లాట్. యాక్చువల్లీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. దట్స్ అబౌట్ 100% attendance, sir. Thank you so much for doing the honors, Ramakrishna sir. Next, we move about to
branch level Lucida handwriting competition. This is to be given by Vice Chairman Sir Mr. Hanumanth Rao Sir. Branch level Lucida competition. Brooks, Ms. Sheikh Suhana. Manikonda branch Ms. Shailaja. Nagol, Miss Yamini. Maheshwaram, Mr. Stephen. Kapra, Miss Vandana. Maheshwaram, Mr. Stephen. Pragati Nagar, Miss Vajralakshmi. Patancheru, Miss Lakshmi Prabha. Hayat Nagar, Miss Bhargavi. Pirzadi Guda, Miss Pranita. Alwal, Miss Pravalika. Samanagar, Miss Divya. Soon after this, we have Lucida handwriting competition for complete Hyderabad zone. Thank you, Vice Chairman. One big round of applause. This is on the whole Hyderabad competition. Thank you, Saket Ram sir. It's a great effort, teachers. Congratulations. Next, moving on to again from Samanagar. This is intra-zone Lucida handwriting competition. From zone 1 we have Miss Dhanlakshmi from Pragati Nagar, Miss M. Srivani from Patancheru, and Miss K. Tulsi from Kapra. Big congratulations to all the winners of 100% attendance and different levels of Lucida handwriting competition. We are immense of higher management. Thank you so much for coming down. ఎంత చక్కగా మాట్లాడి మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. I request Brooks team to be ready for the next performance.
with your permission, Ramya ma'am. Okay. So, as per among you will receive a special prize on your phone pay. No, that was presenting iPhone. That was a different story. Okay. So for that, you will have to perform some dance. Only then you will receive that. Is that okay? బా ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారబ్బా. ఆర్ యు ఆల్ రెడీ? Are you all ready? Okay. So, Mahinder, are you ready? Right? Just listen to the music track and then we'll give you the assignment. Mahinder, music please. సార్ ఏంటి సార్ స్పెషల్ పర్ఫార్మెన్స్ అని మరి పర్మిషన్ మరి అన్నారు, ఏం చేయబోతున్నారు సార్? Okay, before we start dancing for this, you know how good I am. Did you all? Ready? Everyone. Principals అందరూ బిజీగా ఉన్నారు, నాకు పేర్లు తెలుసు మీవి. ఓకే, రెడీ? And Mahinder, music once again. Put your things down, and just follow my instructions. Mahinder. Done? Shall we repeat once again? అంటే మా డాన్స్ చూశారు కదా, నేను అర్చన మేడంతో కాంపీట్ చేయలేను కానీ అర్చన మేడం ఉన్నారా అంటే నాకు స్టిక్ గుర్తొచ్చింది మేడం. ఓకే, సో వన్స్ అగైన్ డౌన్. ఒరే స్వామి ఆగ్రా స్వామి, నాకు వచ్చిందే 2-3 స్టెప్పులు. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని Dhum dhum ta na 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 dhum dhum agappa dhum dhum ta na na de na 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 dhum dhum agasa
Ragda dum da 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 dee ra 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 ra. Dagda dum da dagda dum dagda dum 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 da na 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 dee na 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 dum. Da na dee ra na ga ma ma ga ma ba ma ga sa ni sa. Da na dee ra na ga ma ga ba ma ga sa ni sa. Da na dee ra na ga ma ba ma ga sa ni sa. Come on now, follow my lead. Come on now, follow my lead. Like that. Like that. సరియా రీమిక్స్ అనియా మంచి టాప్ ఉన్న సాంగ్ వేసుకో. ట్రాక్ చేంజ్. Ladies and gentlemen. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా. జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. Are you ready for Indian dance? Are you ready for Indian dance? ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే ప్రియా. ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊగిసలాడే. ఊహలు గుసగుసలాడే, నా హృదయము ఊగిసలాడే. Make some noise! ఏమండోయ్ ఏమండోయ్ శ్రీవారు ఒక చిన్న మాట, ఏ ఊరు పెడతారు ఏది కాని వేళ. ఓ బంగారు రంగుల చిలక పలకవి, పుల్ల రాజా ఏమని. అభి దేకో చూపిస్తాను. కొంచెం స్పీడ్ ఎత్తు మమ్మే.
కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవగింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే ఉరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతల మునిలవదు తొలకరి మెరుపుల ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే సింపిరి చుట్టుదాన్ని చెవులి రకన చుట్టదాన్ని చేతి లగ్గి పెట్టేదాన్ని ఉంగరాల మెట్టేదాన్ని నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నువ్వు నువ్వు బయటికి నువ్వే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ నువ్వు ఉండొచ్చు లోపలికి వెళ్ళి మ్యూజిక్ చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్ గుండెల్ని పుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే రాననుకున్నారా రాలేననుకున్నారా అట్టకవాలా అట్టకవాలా స్వచ్ఛమైన అచ్చ తెనుగు బిడ్డ కవాలా ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ స్వీట్ కవాలా నాటు కవాలా నాన్నమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా స్వీట్ కావాలి హాట్ కావాలి మస్తు మస్తు మెగాస్టార్ ముద్ద కావాలి అన్నా వాట్
టాకింగ్ స్టైల్ మార్చరాడే. शंकर दादा MBBS को जय बोलो. शंकर दादा MBBS. 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 अरे 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 शंकर दादा MBBS. రానున్నవే జన్మలకిదే నా లోకం. Item is going to be an interesting skit presented by the respected panel. I request all the panel members to please be available here at the stage, please. డిస్క్లైమర్ కూడా వేశారండి, ఎందుకైనా మంచిదని. సౌండ్ ప్లీజ్. ద మ్యూజిక్ ఈజ్ ఇన్ ద పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్లో ఉందండి, కొంచెం పించాలని కాదు, మా వృత్తి వ్యవహారంలో ఒకరోజు సందర్శించిన పాఠశాల ఇతివృత్తమే ఈ సన్నివేశం. ఈ సన్నివేశంలోని హాస్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. ఈ మా అనగనగా ఒక రోజులో మా ఒకరోజు ప్రయాణం వివరాలు మీకు చెప్తాం. శ్రద్ధగా వినండి, మా విశేషాలు తెలుసుకోండి. ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు మౌన ప్రబోధాలు. हुकुम टाइगर का हुकुम, हुकुम टाइगर का हुकुम. వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసాయి, వీళ్ళు మహేశ్వరం వెళ్ళాలట. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్నా బీరెడీ. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్నా బీరెడీ. ప్యానల్ వాళ్ళు బ్రాంచ్లో ఎంటర్ అయిన తర్వాత బ్రాంచ్లో ఇద్దరు మెంటర్స్ సంభాషణ. మ్యామ్, ఎవరు మ్యామ్ వీళ్ళంతా? వీళ్ళంతా ప్యానల్ టీమ్, బ్రాంచ్ విజిట్స్ కి వస్తూ ఉంటారు. వీళ్ళ గురించి మీకు తెలియదు కదా మేడం, నేను వివరంగా వీళ్ళ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేది ఎవరో తెలుసా? తెలుగంటే మమకారం ఇష్టం ఉన్న మా తెలుగు గురువు గారు. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బరుగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి,
కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క మాట, క్షమించడం. ఇప్పుడు వచ్చేది భౌతిక శాస్త్రాన్ని భూచక్రంలో చుట్టేసే మా ఫిజిక్స్ సార్. ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. తర్వాత వేగంగా వస్తున్నారు హిందీ మేడం. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. తెలుసు 30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం. పండిపోయింది ఇక్కడ, రంగేశం అంతే. కొంచెం గమనించగలరు. ఇప్పుడు వచ్చేది బయాలజీ సార్. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచదరో. నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో. మైండ్ ఫిక్స్ అయితే బ్లైండ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు వస్తుంది గలగలా మాట్లాడే మా భాష మక్క. నా పేరు సీత, నేను గీసిందే గీత. ఆగమేఘాలలో వచ్చేది ఎవరో చూడండి, మా సోషల్ సార్. నీ చుర 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 చూపులే పంచ, సల 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 ఉప్పిరే పంచ, నర నరమున నెత్తురే పంచ, అణు అణువున సత్తువే పంచ, అటు పక్కని వేగమే పంచ, అదరని పెను ధైర్యమే పంచ. ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. స్టైలిష్ గా బిందాస్ గా వచ్చేస్తున్నారు ఇంగ్లీష్ సార్. నీకు ఈగో లోపలే ఉంటదేమో, నాకు నా చుట్టూ వైఫైలా ఉంటది. దాన్ని ట్యాంపర్ చేయాలి కానీ ట్యాంపర్ చేయదు. అందరినీ పలకరిస్తూ నవ్వుతూ వస్తున్నారు మా ప్యానెల్ హెడ్ మహతి మేడం. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. ఇప్పుడు వీళ్ళంతా బ్రాంచ్ విజిట్ చేస్తారు, పాఠాలు వింటారు, పుస్తకాలు చూస్తారు. అన్నిటికీ ప్రూఫ్ గా ఫోటోలు తీసుకుంటారు. खींच मेरी फोटो तो खींच मेरी फोटो तो खींच मेरी फोटो, खींच मेरी फोटो तो खींच मेरी फोटो तो खींच मेरी फोटो, खींच मेरी फोटो तो खींच मेरी फोटो तो खींच मेरी फोटो. చూసారా, వీళ్ళంతా ఇవాళ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకేముంది, ఈ విశేషాలన్నీ వివరాలన్నీ ప్రిన్సిపల్ మ్యామ్ చెప్తారు. ఏమున్నదక్కో ఏమున్నదక్కా, ఏమున్నదక్కో ఏమున్నదక్కా.
విషయానికి వస్తే రిమార్కులు రాసిన, ఫోటోలు తీసిన అంతా మన మంచికే, మన ఉన్నతికే. ఇవన్నీ ఎన్నున్నా మేమంతా భాష్యమైట్స్. ఇవన్నీ రోజు రోజు ఉండేవే. వీటన్నిటినీ సరిదిద్దుకుంటూ ముందుకు పోవాలన్నదే మా ఆశయం. మరి నెక్స్ట్ ఇయర్కు మళ్ళీ సిద్ధమే కదా? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. Patan Cheru had an incredible journey in the 24-25 academic year. Let's take a moment to reflect on the challenges we overcame, the fun we had, and the valuable learnings we gained. Come, let's take a peek into the highlights and memories that made this year truly special. అనుభవాల అల్లికలు చెలిమికి నెలవై